హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెర్రస్ గార్డెన్. ఈరోజు మన మిద్దె తోట పైన కొన్ని పళ్ళు కూరగాయలు హార్వెస్టింగ్కి వచ్చాయండి. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరము ముందు సంవత్సరంలా కాకుండా హాయిగా గడపాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, 2 సొరకాయలు వచ్చినాయి. చిన్న చెట్టు, ఇగో చిన్న తొట్టిల్నే పెట్టిన ఇది. ఇప్పుడు మనం ఇవి కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మనకు పూత పింద నిలబడుతుంది. ఇప్పుడు కట్ చేద్దాం. చిన్న దాంట్లో కూడా మనం మంచి ఫర్టిలైజర్లు ఇస్తే చాలా బాగా కాయలు కాస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయి. ఆర్గానిక్గా మనం ఇంట్లోనే ఈజీగా ఎంత బాగా పండించుకోవచ్చు. ద్రాక్ష పట్టుకో. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది బీరకాయ, ఫస్ట్ అయిన కాయ. ఇది విత్తనాలకు వదిలిపెట్టిన. ఈడ కొన్ని వంకాయలు ఉన్నాయి, ఇప్పుడు కట్ చేద్దాం. కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇదే ఉంటాయి. చెట్టు చిక్కుడు మనకు ఎప్పటికీ వస్తుంది. తీగ చిక్కుడు అయితే సీజన్లోనే వస్తుంది. చెట్టు చిక్కుడు అయితే మనకు సంవత్సరం అంతా వస్తుంది. మనము చెట్టు చిక్కుడు ఈజీగా పెంచుకోవచ్చు మనం మిద్దె తోట పైన. మనం తీగ చిక్కుడు వేసుకుంటే పైకి పోతుంది, కొంచెం చీడపీడలు వచ్చినప్పుడు కూడా మనకు ఇబ్బంది అవుతుంది. ఈ చెట్టు చిక్కుడు అయితే మనకు కిందనే ఉంటుంది కాబట్టి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నా మనకు ఈజీగా చేసుకోవచ్చు. అసలు ఎంత బాగా కాసింది చూడండి, గుత్తులు గుత్తులుగా. చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తుంది. మనకు 7-8 చెట్లు పెట్టుకుంటే మనకు ఒక ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది. మనం ఆర్గానిక్గా ఇంట్లోనే పండించుకొని తింటే ఎంత బాగుంటుందండి, ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పళ్ళు ఉన్నాయి, ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. నారింజ కాయలు చూడండి ఎంత ఎర్రగా చెట్టు మీద పండినాయి, మంచి టేస్టీగా ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని బీరకాయలు ఉన్నాయి. చూడండి, నేను ఎప్పుడైనా ఇట్లా అంతర్ పంటగా ఇలా వేసుకుంటాను. ఇవి పెద్ద చెట్లు, కింద మనం ఇట్లా తీగలు పెట్టుకుంటే మనకు చాలా బాగా కాయలు వస్తాయి. చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయి. మనం ఎప్పుడు బీరకాయ విత్తనాలు పెట్టుకున్నా ఒక 6-7 విత్తనాలు పెట్టుకుంటే మనకు మంచిగా వస్తాయి. ఒక కుటుంబానికి సరిపోతాయి చాలా. ఇవి చిన్నగా ఉన్నాయి, తర్వాత తెంచుకుందాం. ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్ ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా కోద్దాం. అమ్మ నేను తెంపుతా. నువ్వు కట్ చేస్తావా? నన్ను పట్టు కట్. మా అక్షయ్ అయితే కట్ చేస్తుందంట ఫ్యాషన్ ఫ్రూట్. కట్ చేయి. ఇక్కడ ఒకటి ఉంచు. ఇక్కడ ఏమైనా వస్తుందా? మీకు ఇప్పుడు సపోటా ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు చూపిస్తా. చూడండి, ఎప్పుడైనా సపోటాలు చూడండి ఇలా అంటే
ఇట్లా గోరుతోనిలా అన్నప్పుడు మనకు లైట్ గ్రీన్ వస్తుంది చూడండి, కనిపిస్తుందా? ఇప్పుడు ఇది హార్వెస్ట్కు రెడీ అయినట్టు. ఇలా వచ్చినప్పుడు మనం కట్ చేసి మనం ఒక న్యూస్ పేపర్లో చుట్టి మనం డబ్బాలో పెట్టుకుంటే అప్పుడు అది మంచిగా 3 డేస్లో మక్కిపోతుంది. ఇలాగే చెట్టు మీద అంటే చాలా రోజులు టైం పడుతుంది. కాబట్టి మనం ఇలా చెట్టు మీద గ్రీన్ కలర్ వచ్చినాక కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి కదా చూడండి, అక్కడ ఉన్నాయి. చాలు. ఇప్పుడు టమాటాలు తెంచుకుందాం. ఇట్లా చేతితో వస్తాయి చూడు. చేసే పొరపాటు ఏంటంటే 10 చెట్లు ఒకటేసారి పెట్టుకుంటారు. పెట్టుకున్నాక అవి ఒకటేసారి క్రాప్ వస్తాయి, దాని తర్వాత తగ్గిపోతాయి. ఎప్పుడైనా మీరు అలా పెట్టకండి. ఒక 5 చెట్లు పెట్టుకోండి. అవి క్రాప్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 చెట్లు పెట్టుకుంటే మీకు ఎప్పుడు నిరంతర పంట ఉంటుంది. మనకి ఎప్పుడు అలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి వచ్చే పెస్ట్ ఒకటి పిండి నల్లి ఒకటేనండి. అది వచ్చినప్పుడు మనం ఫస్ట్ కొంచెం కొంచెం ఉన్నప్పుడు చేతితో నలిపేసుకోవాలి, అప్పుడు వెళ్ళిపోతుంది. లేదంటే నీమైల్ స్ప్రే చేసినా పోతుంది. మనం ఎక్కువ చెట్లు పెట్టుకొని ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కన్నా 5 చెట్లు పెట్టుకోండి. మళ్ళీ దాని తర్వాత ఇవి క్రాపుకు రాగానే ఫ్లవర్ వచ్చిందడే మళ్ళీ ఇంకొక 5 చెట్లు పెట్టుకోండి. మీకు అప్పుడు ఎప్పటి నిరంతర పంట వస్తుంది. ఎప్పుడైనా మనం బంతి చెట్లు ఇలా పెట్టుకోవాలండి. ఎవరైనా వచ్చి చూసినా మన తోటకు డిస్ట్ అనేది కాదు, ఈ ఫ్లవర్స్ మీదనే డిస్ట్ వెళ్ళిపోతుంది. ఇలా ఒకటి పెస్ట్ కంట్రోల్గా కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా తొందరగా చూసినప్పుడు అబ్బా ఇట్లా ఉన్నది ఈ తోట అంటే ఇప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొన్ని బంతి పువ్వులు తెంచుదాం. ఒక్కటే చెట్టు చూడండి ఎన్ని గానం ఫ్లవర్స్ అయినాయి. చాలా అక్షయ, ఆ టమాటాలు తెంచుతావా? ఇది కూడా తెచ్చు, అది కూడా. చూడండి ఆనియన్ ఫ్లవరు మీకు ఆ రోజు చూపించిన కదా ఇంతకుముందు వీడియోలో, అది చిన్నగా ఉండే ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. దీని లోపల ఉన్నాయన్నీ సీడ్స్, ఆనియన్ సీడ్స్ ఉంటాయి. ఇంకా కూడా ఇగో చూడండి మొగ్గలు వచ్చినాయి. మనకి ఇవన్నీ వచ్చినప్పుడు విత్తనాలు మనకు సరిపోతాయి, మనకి చాలా వస్తాయి విత్తనాలు. ఇది ఫ్లవర్ విచ్చుకున్నాక కూడా మీకు ఇంకొకసారి చూపిస్తాను ఇంకొక వీడియోలో. మనం నారు నాటుకున్నాం కదా చూడండి ఎంత బాగా అతికింది. అక్కడ ఇక్కడ ములగ చెట్టు చూడండి ఎన్ని పిందెలు వచ్చినాయి. ఇవన్నీ ములక్కాడలే, మనకు ఫ్లవర్ మంచిగా పాలినేట్ అయినాయి. అసలు చిన్న చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయి. ఇది సెకండ్ క్రాప్ దీనికి. మనం ప్రతి ఒక్కరూ మిద్దె తోట పైన ములగ చెట్టు కూడా పెంచుకోవాలండి. అందరు అనుకుంటారు ఒక అపోహ, మనకు ములగ చెట్టు పెంచుకోవద్దు అది ఇదని. ఏం కాదండి, మనం పైనే పెంచుకుంటున్నాము కాబట్టి ఈజీగా పెంచుకోండి. దీంట్లో మనం 300 రోగాలకి నయమయ్యే ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో. దీనికి పెస్ట్ అనేది ఏంది, ఎక్కువ మాటికి బొంత పురుగులే వస్తాయి కాబట్టి పెంచుకోవద్దని అంటుండొచ్చు పెద్దలు. మనం రాకుండా ఏం చేయాలనేది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. చూడండి ఒక హార్వెస్ట్లో మనకి ఎన్ని పళ్ళు కూరగాయలు వచ్చినాయో. మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్గా చెట్లు పెట్టుకుంటే మీకు ఇలాగే క్రాప్ తీసుకోవచ్చు. కొన్ని వీటికి చెట్లకు మనం కొన్ని పోషణాలు ఇస్తే చాలండి, మనకు పళ్ళు కూరగాయలు ఇంత బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.